సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 20వ తారీఖు అటు చూస్తే మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు. 27 నుంచి మేమంతా సిద్ధం చెప్పి బస్సు యాత్ర చేయబోతున్నారు. ఎలా ఉంటుంది అసలు జగన్ ప్రజల్లోకి వచ్చినాక ఎలా ఉండిద్ది? జగన్ ప్రజల్లోకి వచ్చినాక అంతా బాగానే ఉంటుందండి. ఇప్పుడు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు, ప్రతి ఒక్కరికి సాయం చేశాడు. ఆయన సాయం చేసినప్పుడు ఆయన బస్సు యాత్ర చేస్తే ఇంకా బాగానే ఉంటుంది. ఆయనకి మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే కానీ జరిగితే ఎలా ఉండబోతుంది రేపు అసలు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ పరిస్థితి? అదంతా ఆయన ఇష్టం కదా, మంది కాదుగా. అది కానీ ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. రాష్ట్రం మీద ఇంకా తిరుగులేదు. రుణమాఫీ కానీ చెబితే ఇంకా అసలు తిరిగే లేదు. మరి అప్పుడు రుణమాఫీ చెప్తే అసలు తిరిగే ఉన్నదంటే మరి రుణమాఫీ ఒక్కటే ఇదే అంటావా? మిగతా ఇప్పుడు చేసిన పథకాలు కరెక్ట్ కాదంటావా? ఇప్పుడు చేసిన పథకాలు మొత్తం కరెక్ట్ అనే కదా జనం ప్రజలు మొత్తం అనుకుంటుంది. ఏంటి చేసిన పథకాలు మొత్తం కరెక్ట్ అనే, కానీ రుణమాఫీ కూడా అంటే ఇంకా బాగుంటుంది. ప్రజలు కూడా రైతులు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా నష్టం లేకుండా ఉంటుందని రుణమాఫీ అంటే ఇంకా మెజార్టీతో గెలుస్తారని మేము అంటున్నాం. పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ వారాహి అన్నాడు. వారాహి చేసుకొని మళ్ళీ వస్తాను ప్రజల్లోకి అన్నాడు. రోడ్డు ఎక్కబోతుంది త్వరలో వాహనం. ఆ వారాహి మా వినకొండదేమను శంగశీర్లు వేస్తుంది ఎంగపోయి. ఆడయ్య వారాహి ఆయన ఊర్లో చేసుకోవటమే. ఆయన ఊర్లోనో హైదరాబాద్లోనో చేసుకోవటమే. ఇంక ఆడ బంద్ చేయవు. ఇంక ఆడ బంద్ చేయవు. ఏడ వచ్చినా కానీ మేము తిరగనీయం అసలు. మరి నువ్వు తిరగనేమంటున్నావు? పవన్ కళ్యాణ్ కూడా అదే అంటున్నాడు. అసలు జగన్ నేను ఇంకేముంది అయిపోయింది, జగన్ పని తొక్కిపడేస్తాను, నా పెళ్ళమని మాట్లాడుతున్నాడు. ఆయన ఎన్నో మాట్లాడతాడన్న. ఆయన మాటలు, ఆయన సినిమా హీరో మటుకే రాజకీయాలకు అసలు పనిచేయడు. ఆయన సినిమాలు తీసుకోవడం, ఆయన స్టైల్ ఏందో ఇట్టనుకోవడం స్టైల్ చేసుకోవడం అంతవరకే, కానీ రాజకీయాల్లో పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు. ఎందుకని నారా లోకేష్ సైలెంట్ అయిపోయాడు? ఏ సభలు చూసినా, ఏ వేదికలు చూసినా, ఏదన్నా కానీ ఒక చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ని కనీసం ఒక ప్రెస్ మీట్ కానీ ఏది ఇచ్చేయట్లేదు. ఎందుకని అంటావు? ఆయనకు అర్థమైంది ఇంకెట్టా మనం రాలేము, ఇంక వచ్చి ప్రచారం చేసినా కానీ వేస్ట్. మెలకుండా ఉంటే కొంచెం వ్యతిరేకం అన్న తగ్గిద్దేమో, ఇంకా శుభ్రంగా ఇంట్లో పండుకోవచ్చు అని అనుకున్నాడు. ఇంక వచ్చి చేయాలంటే ఇంకా తర్వాత ఓడిపోతే ఇబ్బందే కదా ఆయనకు కూడా. అందుకని జగన్మోహన్ రెడ్డి అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు. అసలు బీసీలకు ఎక్కువ న్యాయం చేసింది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 56 కార్పొరేషన్లు ఇచ్చి 672 మంది డైరెక్టర్లు ఇచ్చి 56 మంది చైర్మన్లు ఇచ్చి యాదవులకు బీసీలకు న్యాయం చేసిన వ్యక్తి ఎవరన్నా ఉండారంటే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు అని నేను చెబుతాను.